జగదంబ నుంచి సిరిపురం వెళ్ళే రూటు. సిరిపురం జంక్షన్ నుంచి రైట్కి వెళ్తే పాండురంగపురం వస్తుంది. ఇక్కడ పెద్ద ఓపెన్ ఆడిటోరియం ఉంది, ఎదురుగుంట కనిపిస్తుంది కదా, అది ఇండోర్. ముందర వచ్చి ఓపెన్ ఆడిటోరియం, ఇది అదేమొచ్చి ఇండోర్. రెండు పక్క పక్కన ఉన్నాయి సిరిపురం దగ్గర. ఇది గురజాడ కళాక్షేత్రం. నెక్స్ట్ సిరిపురం పెట్రోల్ బంక్ జంక్షన్. సిరిపురం పెట్రోల్ బంక్ జంక్షన్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంతా ఏయు సంబంధించిన క్యాంపస్ అంతా వస్తుంది. ఏ క్యాంపస్ మొత్తం లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ పెట్రోల్ బంక్లే సిరిపురం. అంతా ఏయు రూట్ కంటిన్యూ ఆంధ్ర యూనివర్సిటీ ఆనుకునే రోడ్డు చిన్నవాల్తూరు వరకు వెళ్తుంది. రైట్ సైడ్ పెట్రోల్ బంక్. చిన్నవాల్తూరు దగ్గర లెఫ్ట్ సైడ్ మసీద్. చిన్నవాల్తూరు మసీద్ జంక్షన్ వచ్చాము. లెఫ్ట్ సైడ్ వెళ్తే చిన్నవాల్తూరు బజార్, చిన్నవాల్తూరు ఊర్లోకి వెళ్తాం. స్ట్రైట్కి వెళ్తే ఉడా పార్కు ఎదుర్కొంటున్నది జంక్షన్లోనే కోటక్ స్కూల్. కోటక్ స్కూల్ అని దాటి అలా స్ట్రైట్కి వెళ్తే చిన్నవాల్తూరు బీచ్, అదే ఉడా పార్క్ వస్తుంది. రైట్ సైడ్ ఆర్కే బీచ్కి వెళ్ళొచ్చు, లెఫ్ట్ సైడ్ ఉడా పార్క్ వస్తుంది. స్ట్రైట్గా మనకి పార్క్ హోటల్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉండేది ఉడా పార్కు, రైట్ సైడ్ వెళ్ళిపోతే ఆర్కే బీచ్ వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం బీచ్ రోడ్ ఎంట్రన్స్కి వచ్చాము. స్ట్రైట్ పార్క్ హోటల్, అది ద పార్క్ కనిపిస్తుంది కదా, ద పార్క్. లెఫ్ట్ సైడ్ ఉడా పార్క్. పార్క్ హోటల్ గేట్ లెఫ్ట్, ఉడా పార్క్ ఆనుకొని ఉంది. బీచ్ రోడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. బీచ్ రోడ్కి అయితే వచ్చాం, మనం లెఫ్ట్ తిరిగాము. ఇప్పుడు స్ట్రైట్గా కైలాసగిరి అజ్జు వరకు మనం వెళ్తాం. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుని మధురవాడ వైపు వెళ్ళిపోతాం. సో ఇది బీచ్ రోడ్, రైట్ సైడ్ అంతా ఉడా పార్కు. సో వైజాగ్లోని ఉడా పార్క్ చాలా పెద్దది, చాలా పెద్ద పార్కు. దగ్గర 100 acres వరకు ఉంటుంది అనుకుంటా లెంత్ పార్క్ మొత్తం. విఎంఆర్డిఏ ఉడా పార్క్ కనిపిస్తుంది కదా, ఉడా పార్క్ విఎంఆర్డిఏ స్మార్ట్ పార్క్ ఎంట్రన్స్. నడిచాం. స్ట్రైట్కి వెళ్తే పెద్దవాల్తూరు జంక్షన్ వస్తుంది. ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే చిన్నవాల్తూరు మెంటల్ హాస్పిటల్ అవి వస్తాయి. లెఫ్ట్ సైడ్ వెళ్తే స్ట్రైట్కి వెళ్తే పెద్దవాల్తూరు జంక్షన్ వస్తుంది. పెద్దవాల్తూరు జంక్షన్ దగ్గర నుంచి మన కైలాసగిరి అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మనం పెద్దవాల్తూరు జంక్షన్ దగ్గర ఉన్నాము. ఈ జంక్షన్కి రైట్ సైడ్ వెళ్తే పెద్దవాల్తూరు బస్ డిపో వస్తుంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే చిన్నవాల్తూరు జంక్షను, అలాగే సిరిపురం కూడా వెళ్ళిపోవచ్చు. మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తున్నాం. నెక్స్ట్
నెక్స్ట్ ఎంఈపీ లుంబిని పార్కు, ఎంఈపీ బీచ్ రోడ్ జంక్షన్ కూడా మనకి దారిలో వస్తుంది. స్ట్రైట్కి వెళ్తే కైలాసగిరి వెళ్ళిపోవడం. ఈ రూట్లోనైతే బోల్డ్ హోటల్స్ ఉన్నాయి మనం భోజనాలు చేయడానికి. అన్నింటి మధ్య రెస్టారెంట్లు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్ లక్ష్మీ గణపతి స్వీట్ స్టాల్ ఉంటుంది. సో మంచి ఫేమస్, తక్కువ రేట్లు దొరికితే స్వీట్స్ అవి. అప్పుడు బీచ్ రోడ్ వస్తే కొనుక్కోవచ్చు. స్ట్రైట్గా వెళ్ళిపోవడం. అట్లా రైట్ సైడ్ కామత్ హోటల్స్ అవి ఉన్నాయి. రైట్ సైడ్ కైలాస్ పార్బార్త మంచి హోటల్స్ అవి ఉన్నాయి. నెక్స్ట్ గజరాజు ప్యాలెస్ ఒకటి మనకి లెఫ్ట్ రోడ్, ఇదే రోడ్లో లెఫ్ట్లో తగులుతుంది. మెయిన్ రోడ్డు, బీచ్ రోడ్డు. గజరాజు ప్యాలెస్ కనిపించింది బోర్డు. తర్వాత మనకు డీమార్ట్ కూడా తగులుతుంది ఈ రోడ్లోనే. సో గజరాజు ప్యాలెస్ బాగుంటుంది. సో బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇందులో కూడా మంచి హోటల్ ఉంది. మంచి మంచి కార్యక్రమాలు అయితే జరుగుతాయి. ఈరోజు కూడా ఏదో ఉంది, ఎడబడిగా ఉన్నది, ఖాళీ లేదు. గజరాజు ప్యాలెస్ ఎగ్జిబిషన్ అవుతుంది. ఇక్కడ డీమార్ట్ ఉంది, జ్యూల్. నెక్స్ట్ ఎంవిపి బీచ్ రోడ్ జంక్షన్. నెక్స్ట్ అప్పు గారు జంక్షను. వైజాగ్లోని బీచ్ రోడ్లోని మంచి బైకుల మీద వెళ్తే చాలా బాగుంటుంది. బీచ్ శికార్ అనమాట. రైట్ సైడ్ అంతా బీచే ఉంటుంది. లుంబిని పార్కు దాటిసాం. లుంబిని పార్కు ఇది. అప్పుగారు జంక్షన్. కైలాసగిరి రూపే అయితే కనిపిస్తుంది మనకి. రోడ్ అయితే బీచ్ ట్రావెల్లోనే మన గత వీడియోలోనే కనిపిస్తుంది. బట్ ఇప్పుడు మనం లోకల్ జర్నీలు కూడా ఈ రూట్లోకి వచ్చాం కదా, అందుకని మళ్ళీ చిన్న రిపీట్. పాత వీడియోలు కూడా చూస్తే మీకు బీచ్ రోడ్ ట్రావెలింగ్ బాగుంటుంది. రైట్ సైడ్ అంతా బీచే. సో మనం చూపిస్తాను. రైట్ సైడ్ బీచ్ వ్యూ, అదంతా బీచ్ వ్యూ. బీచ్. నెక్స్ట్ తెన్నేటి పార్క్. అదే రూట్లో తెన్నేటి పార్క్ కూడా వస్తుంది రైట్ సైడ్లోని. లెఫ్ట్ సైడ్ కైలాసగిరి కొండ ఇదంతా. రైట్ సైడ్ తెన్నేటి పార్క్. ఇదంతా తెన్నేటి పార్క్. పార్కింగ్ చూసారా, తెగ జనాలు ఉన్నారు. తెన్నేటి పార్క్ కనిపించిందా మనకి? కనిపిస్తుంది ఇప్పుడు. అదే దాటేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే కైలాసగిరి హనుమంతోకి వెళ్ళిపోవచ్చు. ఆ ముందర కారు వెళ్తుంది కదా స్ట్రైట్గా. సో రైట్గా కారు వెళ్తుంది. రైట్కి వెళ్తే మళ్ళీ మనం రైట్ సైడ్ వెళ్తే జోడుగులపాలెం, బీచ్ రోడ్లోని జూ పార్కు, సాగర్ నగర్. అలాగే స్ట్రైట్కి వెళ్ళిపోతే రుషికొండ కూడా వస్తుంది. ఇదే రూట్లోనే. ఈ రూట్లో అలా ఈ రూట్లోనే అలా భీమిలి వరకు వెళ్ళిపోవచ్చు. కంటిన్యూ బీచ్ రోడ్ కాబట్టి రైట్ సైడ్ అంతా బీచే మొత్తం. అంతా కంటిన్యూ బీచ్ పక్క నుంచి వెళ్తున్నాం మనం, జర్నీ చేస్తున్నాం. అంతా బీచ్, సముద్రం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఆ కార్లో ఉన్నాం కాబట్టి మనకి ఏం కనబడట్లేదు. చూస్తున్నారు కదా బీచ్ అలా ఉప్పొంగుతున్నదా. చిన్న వ్యూ కనిపించింది బాగానే మనకి.
బీచ్ చూడటానికి. ఇక్కడ నుంచి మరి ఏం కనబడదు. స్ట్రైట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే విశాలక్ష్మి నగర్ స్ట్రైట్కి వెళ్ళిపోతే మన జూ పార్కు. బీచ్ వ్యూ కనిపిస్తుంది ఇక్కడ మళ్ళీ లక్కీగా కార్లో. ఈ జంక్షన్ బాగుంది, బీచ్ అది కనబడుతుంది బ్యూటిఫుల్గా. డబుల్ డెక్కర్ బస్సు వస్తుంది బీచ్ రోడ్లోనే. బీచ్కి వచ్చిన వాళ్ళు మొత్తం బీచ్ తొట్లకొండ వరకు వెళ్ళొచ్చు బస్సులోనే. మనం ఇప్పుడు నెక్స్ట్ బీచ్ రోడ్డు విశాఖ వ్యాలీ జంక్షన్ అయితే వస్తుంది. మనం అక్కడి నుంచి జూకి వెళ్ళకముందే జూ గోడ అయితే మనకి తగులుతుంది మన రోడ్లోనే. ప్రహరీ మనం లెఫ్ట్కి వెళ్ళిపోతాం అనమాట. స్ట్రైట్కి వెళ్తే జూ ఋషికొండ బీల్ వరకు వెళ్ళిపోవచ్చు స్ట్రైట్గా అయితే. ఇప్పుడు మనం లెఫ్ట్ ఒక టర్న్ తీసుకుంటున్నాము. విశాఖ వ్యాలీ రూట్ అనమాట అది లెఫ్ట్. ఇది విశాఖ వ్యాలీ రూట్ మనం వెళ్ళేది. ఎందుకంటే మనం మధురవాడ పిఎంపాలెం కార్ షెడ్ జంక్షన్ నుంచి మనం లోపలికి వెళ్ళిపోతాం ఇంటికి, అందుకోసం అనమాట. ప్రజెంట్ సిటీలోకి అలా జర్నీ చేయడానికి వచ్చాం ఫ్యామిలీతోనే. కార్లో జర్నీ చేస్తున్నాం. విశాఖ వ్యాలీ విశాఖ వ్యాలీ రూట్ అంటే ఇక్కడ విశాఖ వ్యాలీ స్కూల్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ అంతా జూ పార్క్ ప్రహరీ. ఇక్కడ ఈ చుట్టువైపుల జింకలు కూడా తిరుగుతూ ఉంటాయి సంచారం. సో అందుకనే యానిమల్స్ గురించి బోర్డులు కూడా పెట్టున్నారు, జాగ్రత్తగా డ్రైవింగ్ చేయమని, చూసుకొని వెళ్ళాలని. జంతువులు అప్పుడప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి ఈ రోడ్లో. విశాఖ వ్యాలీ స్కూల్ అయితే వచ్చేసింది. విశాఖ వ్యాలీ మెయిన్ ఎంట్రన్స్ అదే విశాఖ వ్యాలీ మెయిన్ ఎంట్రన్స్ స్కూల్. నెక్స్ట్ మెయిన్ రోడ్ వస్తుంది, రైట్కి తిరగానే మన మధురవాడ వస్తుంది. రైట్ రోడ్డు తిన్నగా ఎండడ మధురవాడ. సో లెఫ్ట్ వెళ్తే హనుమంతకు వెళ్ళిపోవచ్చు, అలా సిటీలోకి వెళ్ళిపోవచ్చు మళ్ళీ. సో జంక్షన్ వచ్చేసింది. మనం రైట్కి వెళ్తే మధురవాడ రూటు, లెఫ్ట్కి వెళ్తే సిటీలోకి. ఈ రూట్లో కూడా జూ మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. ఇందాక బీచ్ రోడ్లోంచి వెళ్ళకపోయాం కదా, మధురవాడ వెళ్ళి రూట్లో కూడా మనకి జూ పార్క్ ఉంది. విశాఖపట్నం జూ పార్క్, ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్. లెఫ్ట్ సైడ్ కంబాలకొండ ఉంది.
కంబాలకొండ పార్క్ ఉంది లెఫ్ట్ సైడ్. జూ పార్క్ రైట్ సైడ్. స్ట్రైట్కి వెళ్ళిపోతే నెక్స్ట్ ఎండాడ పెట్రోల్ బంక్ జంక్షన్, ఎండాడ జంక్షన్ కూడా వస్తుంది. మన జర్నీ అలా కొనసాగుతుంది. సో ఇందులో మంచి ఆప్షన్ అయితే ఈ కెమెరాలు ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. డ్రైవింగ్ చేస్తూ మనం అలాగా తీసుకుంటూ వెళ్ళిపోతున్నాం హ్యాపీగా. పిల్ల మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ యానిమల్ రెస్క్యూ ఉంటుంది. ఇది లెఫ్ట్ సైడ్ చూస్తున్నారా, ఇక్కడ ఇదిగో యానిమల్ రెస్క్యూ. చాలా ముందుకెళ్తే ఆడ వాటర్ రిజర్వేర్ వస్తుంది. అదే జీవీఎంసీ వాటర్ రిజర్వేర్ ఎండాడ, ఇక్కడ లోకల్ వాటర్ సప్లైకి. ట్రాఫిక్ అది మళ్ళీ పెరిగింది ఇక్కడికి వచ్చినప్పటికే. అండ్ ఆడ బ్యాలెన్సింగ్ రిజర్వేర్ అయితే రైట్ సైడ్లోనికి ఉంటుంది, చూపిస్తాను. సో అండ్ ఆడ బ్యాలెన్సింగ్ రిజర్వేర్ ఇది కనిపించింది కదా. ఇటు సైడ్ బయో డైవర్సిటీ పార్క్ మధురవాడ. నెక్స్ట్ స్టేడియం విశాఖలోనే, ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడు పెద్ద స్టేడియం అంటే ఇదేమో మరి. విశాఖలోనే ఉండేది ప్రజెంట్ క్రికెట్ స్టేడియం, విశాఖ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అనమాట. మన దగ్గరకు వస్తాం, కనిపిస్తుంది కదా స్టేడియము, ఫగ్లైట్స్ వేరే. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మళ్ళీ సిగ్నల్ ఉంది. లెఫ్ట్ సైడ్ అంతా ఇంటర్నేషనల్ స్టేడియం, స్ట్రైట్కి వెళ్తే కార్షెడ్ జంక్షన్. మధురవాడ వైజాగ్లో బాగా డెవలప్మెంట్ అయిన సిటీ మధురవాడ. అన్ని అపార్ట్మెంట్లు ఎక్కువ ఉంటాయి, షాపింగ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడి ఓల్డ్ సిటీలకు వెళ్ళాల్సిన పనే లేదు, అన్ని రకాల షాపులు ఇక్కడ ఉన్నాయి, అన్ని రకాల వసతులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది కార్షెడ్ జంక్షన్ వచ్చింది. లెఫ్ట్ సైడ్ వెళ్తే పిఎం పాలెం, రైట్ సైడ్ వెళ్తే ఓడా కాలనీ, ఐటీ రోడ్డు కూడా వెళ్ళిపోవచ్చు. ఈ సిగ్నల్ నుంచి రైట్కి వెళ్తే మనం ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ జాతర పార్క్ కూడా వస్తుంది వైజాగ్లోనే. పల్లెలను చూపించే జాతర, పల్లె వాతావరణాన్ని తిలకించేటువంటి ఈ పార్కు జాతర పార్కు. లెఫ్ట్ సైడ్ శిల్పారామం. మనం ఇక్కడి నుంచి కొంచెం అలా లెఫ్ట్కి వెళ్ళిపోతే మనం సాయిప్రియ లేఅవుట్ వస్తుంది. కొంచెం ఇంటికి వెళ్ళిపోతాం అనమాట మనం లెఫ్ట్ తీసుకొని. సో ఈ రైట్కి వెళ్ళిపోతే మా ఇల్లు వచ్చేస్తుంది. కాబట్టి
ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. ఇల్లు అయితే వచ్చేసింది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఉంటాను, బాయ్.